తమిళ బ్రాహ్మల వలస. తమిళ దేశానికి చెందిన చోళులకి ఆంధ్రదేశానికి చెందిన చాళుక్యులకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధ బాంధవ్యాలుండేవి. ఇందువల్ల అనేక తమిళ బ్రాహ్మణ కుటుంబాలు ఆంధ్రదేశానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డాయి. ఈ విధంగా అరవ దేశం నుంచి ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడ్డవాడే నన్నయ్య కూడా. ప్రధానంగా రాజ్యోద్యోగులు, సేనాపతులు, బ్రాహ్మలు ఈ విధంగా వలస వచ్చి మన ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పేరూరు ద్రావిడ బ్రాహ్మలు, పుదూరు ద్రావిడ బ్రాహ్మలు ఈ విధంగా తమిళ భూమి నుంచి వలస వచ్చిన వారే. దక్షిణ దేశం నుంచి వచ్చిన 536 తమిళ బ్రాహ్మణ కుటుంబాలకి పిఠాపురం దగ్గర ఉన్న వీరచోడ చతుర్వేది మంగళం అనే అగ్రహారాన్ని ఒక చాళుక్యరాజు ప్రత్యేకంగా నిర్మించి దానమిచ్చాడు. అంతేకాదు ఆంధ్రదేశంలోని వెలనాటి శాఖ వారు మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చిన బ్రాహ్మలే కానీ తెలుగుదేశానికి చెందిన వారు కారు. ఆ విధంగా ఆంధ్రాలోని నియోగ బ్రాహ్మలు కాశీ ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు మరికొందరు చెబుతుంటారు.